నవగ్రహ పూజా విధానంలో ముందుగా నవగ్రహాల యొక్క పేర్లు తెలుసుకుందాం. సూర్యుడు, ఈయనకి మిత్రుడు అని కూడా పేరు. చంద్రుడు, కంటికి కనపడే ప్రత్యక్ష పరమేశ్వరుడు. అలానే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఇందులో సూర్య భగవాను అగ్నిదేవుని సమానంగా పూజించాలి. చంద్రుని యొక్క కొడుకు ఎవరో తెలుసా మీకు? బుధుడు. ఈయనే తారాదేవికి, చంద్రభగవానుడికి పుట్టినవారు. గురువు ఎవరు? దేవతల యొక్క గురువు. ఈయనని బృహస్పతి అంటారు. అలానే రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యులు. ఈయనని శుక్రుడు అంటారు. అలానే రాహుకేతువులు కూడా రాక్షసులే. వారు రాక్షస జాతి నుంచి నవగ్రహ స్థాయికి ఎదిగారు. విష్ణుమూర్తి అనుగ్రహం వలన, ఈశ్వర కృప ఉండి సర్వము సాధ్యమవుతుంది. అలానే వీరికి ఇష్టమైన ధాన్యము, ధరించవలసినటువంటి పగడము, ముత్యం ఇలా ఉంటాయి కదా, వాటిని రత్నాలు అంటారు. ఆ రత్నాల విశేషాలు తెలుసుకుందాం. సూర్యునికి గోధుమలు ధాన్యం, మాణిక్యం ధరించాలి. చంద్రునికి బియ్యం ధాన్యం, ముత్యం ధరించాలి. కుజుడికి పెసలు, పగడం ధరించాలి. బుధుడికి శనగలు ధాన్యం, పచ్చ ధరించాలి. గురువుకి మినుములు, పుష్యరాగం ధరించాలి. శుక్రుడికి కందిపప్పు ధాన్యం, వజ్రం ధరించాలి. శని భగవానుడికి నువ్వులు, నీలం ధరించాలి. రాహుకి సజ్జలు, గోమేదుకం ధరించాలి. కేతువు జొన్నలు, వైఢూర్యం ధరించాలి. ఈ నవగ్రహ దేవతలందరూ కూడా శంఖ, చక్ర, గదా హస్తాలతో ఉంటారు. వీరిని విష్ణుమూర్తితో సమానంగా తైలాభిషేకం చేసుకోవడం వలన ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలానే శని భగవానుడికి తైలంతో అభిషేకం చేయడం సర్వదా శుభం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మన గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.